హాయ్ బ్రో. ఈ రోజు మన రిషబ్ శెట్టి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఎట్లా ఉంది బ్రో, చూసారా? చూసామన్నా, చాలా బాగుంది. లైక్ ఏదో ఇప్పుడు మన బాలీవుడ్ లో అయితే చావా అని చెప్పి సాంబాజీ గురించి అని చెప్పేసి ఇట్లా మాట్లాడారు. సో దానికన్నా త్రిబుల్ ఉండబోతా అని చెప్పేసి అనిపించింది. ఎందుకనంటే ఏమంటారు, ఒక తమిళ్లో ఒక ట్రెడిషనల్ చూపించే మన కాంతారా సినిమా అని చెప్పేసి తీస్తే దానికి ప్రాణం పెట్టేసిండు. అట్లాంటిది ఛత్రపతి శివాజీ సినిమా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఒక 100 కి ఒక 500% పెట్టి కంపల్సరీ బొమ్మ మాత్రం దద్దరిల్లిపోయేటట్టు తీసాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. సో మనం రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఇంత ముందు కాంతారా సినిమాలే దుల్లా కొట్టేసిండు. సో ఛత్రపతి శివాజీ అని అంటే ఇంకా ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి తీస్తాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఒకవేళ ఛత్రపతి శివాజీ ఈ సినిమాలు ఎన్ని తీసినా సరే లైక్ దానికన్నా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. సో అయితే పోస్టర్ అయితే ఎలా ఉంది బ్రో? ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా బాగుందన్న. పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అసలుకి ఏదో యుద్ధానికి వెళ్లే ముందు లైక్ అమ్మవారి దగ్గర మనము బలి తీసుకున్నట్టు అట్లా ఎట్లయితే చేస్తారో సేమ్ పోస్టర్ అట్లయితే ఇంత ముందు మనం పాత సీన్లలో మనం ఛత్రపతి శివాజీ గారు కొన్ని మూవీస్ చూస్తాం. ఎట్లయితే ఛత్రపతి శివాజీ గారు ఉంటారో సేమ్ అదే విధంగా లైక్ ఆ బ్యాక్ సైడ్ పోస్టర్ అనేది చాలా మంచిగా అనిపించింది అన్న. లైక్ నాకు తెలిసినంత వరకు అయితే లైక్ యాక్షన్ సీన్స్ అయినా సరే ఏవైనా సరే మస్తు ఉంటాయి అనిపిస్తుంది. పోస్టర్ కి ఎంత ప్రాణం పెట్టిరో లైక్ సినిమా కూడా మా రిషబ్ శెట్టి అంతకన్నా మంచిగా లైక్ ప్రాణం పెట్టి తీస్తాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ.